హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా హస్బెండ్ యూజ్ చేసే స్టడీ టేబుల్ని నేను ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. చెప్పాను కదా 2 మంత్స్ ఇంట్లో లేమని. వచ్చేసరికి చూసారు ఎలా ఉందో, మొత్తం మెస్సీ అయిపోయింది. సో నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే అవన్నీ ముందు అసలు యూజ్ అయ్యే వరకే కింద ఉంచాలి, యూజ్ కానివన్నీ తీసేసేయాలి అని పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడేమో అన్ని బుక్స్ పెట్టేవాళ్ళం. కింద 2 ర్యాక్సే బుక్స్ ఉండేవి, పై ర్యాక్ మాత్రం ఖాళీగా ఉండేది. సో దాన్ని కూడా యూజ్ చేద్దామని చెప్పి మొత్తం ముందు క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆ 2 ర్యాక్స్ బుక్స్ని పైకి పంపించేస్తున్నాను, సో దట్ కింద ర్యాక్ ఖాళీ వస్తుంది కదా, ఎంటీ అవుద్ది అని. ఇక్కడ ఈ లైన్ వరకునేమో నేను బ్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. నేను అంత బ్యాగ్స్ ఏమి యూజ్ చేయను, ఏదో కొంచెం మినిమల్గా ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ మా పాప బ్యాగ్స్ అనమాట. వాళ్ళు ఏం యూజ్ చేస్తారు చెప్పండి, ఏదో క్యూట్గా ఉన్నాయి అని కొనటమే. సో ముందైతే మొత్తం క్లీన్ చేశాను. లోపల కబోర్డ్ లోపలైనా సరే ఎంత డస్ట్ ఉందో, అదిగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అదిగో డస్ట్. ఇంకా డస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇది బ్యాగ్ మా హస్బెండ్ యూఎస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇదేమో మేము కూర్గ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ బ్యాగ్. ఇదేమో మా సిస్టర్ నాకు తెచ్చింది గోవా వెళ్ళినప్పుడు. ఇది మా అన్నయ్య నాకు కొన్నాడు. సో అలా ఎవరొకరు ఇచ్చినాయి, కానీ నేను పెద్దగా కొనను బ్యాగ్స్. ఇవన్నీ మా పాపకి మా హస్బెండ్ హాంకాంగ్ వెళ్ళినప్పుడు తెచ్చారు, స్పైడర్ మ్యాన్వి అవన్నీ కూడా. సో ఇంతే అండి. ఆ టాప్ బ్యాగ్ ఒక్కటే నేను కొనుక్కున్నాను. ఇది ఏమో కొంచెం ఓపెన్గా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి డస్ట్ మామూలుగా లేదు. ఇది కూడా బొమ్మ మా హస్బెండ్ యూఎస్ వెళ్ళినప్పుడు తెచ్చారు. ఈ పిగ్గీ బ్యాంక్ ఏంటంటే మా పాపకి స్కూల్లో ఇచ్చారంట. సో నేను ఎక్కడైనా చిల్లర మిగిలితే దాంట్లో వేసేస్తూ ఉంటాను. సో మొత్తం ఇది ఆ షెల్ఫ్స్ కింద ర్యాక్ అనమాట, ఓపెన్ షెల్ఫ్. ఇక్కడైతే మామూలుగా లేదు డస్ట్. సో మొత్తం క్లీన్ చేశాను. ఇది కూడా అంతే, మా హస్బెండ్ యూఎస్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు. ఈ బొమ్మ కూడా మా పాప కోసం అని తెచ్చారు. ఏముండదు, అది ఎందుకు తెచ్చారో మరి అర్థం కాదు. ఇది బుల్ కూడా, బట్ చాలా వెయిట్ ఉంటుంది ఆ బుల్. ఇంకా ఏవో కాయిన్స్ కొనపడ్డాయి, సో అన్నీ ఆ పిగ్గీ బ్యాంకులో వేసేస్తున్నాను. ఇదేమో మా హస్బెండ్ నాకు ఫస్ట్ కొనిచ్చిన గిఫ్ట్ అనొచ్చు. మేము పెళ్ళైన తర్వాత తిరుపతి వెళ్తాం కదా, అక్కడ ఏం కావాలి నీకు, ఏమన్నా కొనుక్కో అన్నారు. ఏం కొనుక్కుంటాం, సో ఇంక ఇది చూపించాను, కొన్నారు ఆయన. ఇదేమో డ్రా అనమాట, అంతా ఉండిపోయినాయి కదా, తీసేసి మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు ఇంకా ఫైనల్ లుక్ చూసేయండి. చాలా వరకు పనికిరాని తీసేసాను. ఇప్పుడు ఏమంటాం, మీకు అవుట్పుట్ చూపిస్తాను ఎలా పెట్టానని. ఇక్కడేమో కింద 2 షెల్ఫ్స్ బుక్స్ పైకి పంపించేశాను కదా, ఇంకా కింద నాకు ఖాళీ వచ్చింది. అక్కడ వైర్లు ఉంటాయి కదా, ఎక్స్టెన్షన్ వైర్స్, అవన్నీ అవి పెట్టాను. సో ఇదనమాట ఫైనల్ అవుట్పుట్. ఆ కింద ర్యాక్ ఎందుకు ఖాళీ ఉంచానంటే హ్యాండీగా ఉండాలి కదా అని. ఇంకేవేమో బ్యాగ్స్ అనమాట. సో ఇదండి నా ఫైనల్ స్టడీ టేబుల్ అవుట్పుట్. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.